గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి లీడ్ కోడ్ నెంబర్ 992 సబ్బరీస్ విత్ కే డిఫరెంట్ ఇంటీజర్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఒకసారి మీరు ఇక ఇది చూస్తేనే మీకు అర్థం అయిపోతుంది. అది ఈజీ కాదు, మీడియం కాదు, హార్డ్ లెవెల్ క్వశ్చన్ అండ్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఎంత హార్డ్ ఉంటే మనకెందుకు, మనం చేసే పద్ధతిలో వేసి అది ఈజీనే అవుతుంది. అంటే మనం నేర్చుకునే పద్ధతిలో అది చెప్పడానికి నేను ఉన్నా కదా. ఇంతకుముందుకు మన స్లైడింగ్ విండో మీద సేమ్ ఇట్లనే ఒక మీడియం అండ్ ఈజీ లెవెల్ ప్యాటర్న్స్లో నేను 2-3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అట్లనే ఉంటుంది. ఒకవేళ ఆ వీడియో చూడకుంటే ఎమ్మటే ఆ వీడియో చూసి రాదు, అందులోనే మొత్తం ఉంటుంది కథ మొత్తం. ఇందులో ఏంటంటే సేమ్ అండ్ యాస్టీస్గా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. సో ఖచ్చితంగా బిఫోర్ 9:30 9:30 లీడ్ కోడ్ నెంబర్ అండ్ 1-4-8 లీడ్ కోడ్ నెంబర్స్ కంప్లీట్ చేశాను. సో వెళ్ళి చూడండి, దాని తర్వాతనే ఇందులోకి వస్తే మీకు మంచిగా క్లారిటీగా అర్థం అవుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే లీడ్ కోడ్ నెంబర్ 992 సబ్ అరేస్ విత్ కే డిఫరెంట్ ఇంటీజర్స్. ఇక్కడ అంటే డిఫరెంట్ ఇంటీజర్ సబ్ అరే అంటున్నాడు. సబ్ అరే అంటే ఏంది, ఒక అరేలో ఒక అరే ఒక పార్ట్. కే డిఫరెంట్ ఇంటీజర్స్ అంటే ఇచ్చిన కేలో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి అనుకో, 2 డిఫరెంట్ ఇంటీజర్స్. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదంటే ఇక్కడ 1-2 ఒక అరే ఇస్తున్నాడు మనకి. అరే లోపల 1-2 1-2 అండ్ 3 k = 2 ఇస్తున్నాడు. అంటే ఏమంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సబ్ అరే తీసుకుంటే అండ్ ఫర్ ఎగ్జాంపుల్ x, y తీసుకుంటే ఇందులో ఎన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎక్స్ అండ్ వై 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ x, y, x అండ్ ఇందులో ఎన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎక్స్ అండ్ వై అంటే 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇది కూడా వ్యాలిడ్ నాకు, ఇది కూడా వ్యాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ x, y, z వస్తే అది ప్రాబ్లం. అంటే 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ అవుతున్నాయి కదా, అట్లా రావద్దు. ఇక్కడ చూసినట్టయితే 1-2లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 2-1లో కూడా 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా 1-2లో కూడా 2 డిఫరెంట్ ఎలిమెంట్స్, 2-3లో కూడా 2 డిఫరెంట్ ఎలిమెంట్, 1-2 అన్నిట్లల్లో మనకి 1 అంటే 2 డిఫరెంట్ ఎలిమెంట్సే ఉన్నాయి. ఒకటే ఒకటే ఆ సబ్బరి లోపల 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ లేవు కదా. సో అందుకనేసి మనకి ఇక్కడ ఇది మన క్వశ్చన్ అండర్స్టాండింగ్. సో మనం ఒకసారి వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసి క్వశ్చన్ అర్థమైంది కదా, అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఆలోచించండి. అర్థమైన తర్వాతనే వీడియోలోకి వెళ్ళండి. అదేవిధంగా బుక్ అండ్ పెన్ అండ్ పేపర్ తీసుకొని మంచిగా ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో వేసుకొని ట్రై చేయండి. తర్వాత రాకుంటే ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఒకసారి నార్మల్గా క్వశ్చన్ చూసుకుందాం. వాట్ ఈజ్ వాట్ అనేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే 1-2 అనేది ఒక సబ్బరే, 2-1 అంటే 1-1 ఒక సబ్బరే, 1-2 1-2 అంటే ఇక్కడ ఉంది, 1-1 అంటే ఇక్కడ ఉంది అండ్ 1-2 1-2 ఇక్కడ ఉంది అండ్ 2-1 ఇక్కడ ఉంది. అంటే ఇవన్నీ సబ్బరేస్ అనమాట. 2-1-2 ఇక్కడ ఉంది అండ్ మళ్ళీ 1-2 మళ్ళీ ఇక్కడ వచ్చేసింది. ఇలా అన్ని సబ్బరేస్ ఉన్నాయి. టోటల్ చూసుకున్నట్టయితే మనకు 7 సబ్బరేస్ ఉన్నాయి. ఓకే, సో 7 సబ్బరేస్ ఉన్నాయి కాబట్టి ఆ సబ్బరేస్ అనేది మనం ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7. సో 7 అనేది మనకు అవుట్పుట్గా రావాలి. అది ఎలా తీసుకురావాలని చూద్దాం. దానికంటే ముందు నేనేం చేస్తాను అంటే, మనకి ఏమంటున్నాడు, k = 2 ఉన్నాడు కాబట్టి 2 డిఫరెంట్ డిస్టింక్ట్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికంటే ముందు మనం ఏం చేయాలంటే చిన్న మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ లాగా చూసుకున్నాం. అయితే f(2) ఈజ్ నథింగ్ బట్ ద, ఓకే ఇది కాదు, ముందే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఏం చేస్తాను అంటే, నార్మల్ స్లైడింగ్ విండో మనం ఏం చేస్తాం అయితే ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు అసలు ఈ ప్రాబ్లం స్లైడింగ్ విండోనా, ప్రిఫిక్స్ అమ్మా, కడనే అల్గారిథమా అని ఫైండ్ అవుట్ చేయడానికి మనం తెలుసుకోవాలి. అసలు అది అర్థం, కొంతమందికి అసలు అది ఏ ప్యాటర్న్లో చేయాలో అర్థం కాదు, చేయక అన్ని ప్యాటర్న్లో చేసుకుంటూ పోతారు. అట్లా కాకుండా గాయస్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఎప్పుడు కూడా మొత్తం పాజిటివ్ వాల్యూస్ ఉంటే స్లైడింగ్ విండోలోకి వెళ్ళాలి. అంటే స్లైడింగ్ విండోలోకి వెళ్ళాలంటే స్లైడింగ్ విండోలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో నార్మల్గా స్లైడింగ్ విండోకి వెళ్ళాలి. ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ ఉన్నట్టయితే మనమే కార్య లోపల ప్రిఫిక్స్ సమ్ యూజ్ చేసుకోవాలి. సో అలా నెగిటివ్స్, పాజిటివ్స్ అండ్ జీరోస్ ఉంటే మనకి మాడిఫైడ్ స్లైడింగ్ విండో యూజ్ చేసుకోవాలి. అదే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. మరి ఇక్కడ జీరోస్ లేవు కదా, మరి ఎందుకు నువ్వు మాడిఫైడ్ స్లైడింగ్ విండో యూజ్ చేసుకుంటావు అని అంటే, అసలు మాడిఫైడ్ స్లైడింగ్ విండో అంటే ఏంటో తెలియకుంటే మీరు ఫస్ట్ 930 లీడ్ కోడ్ నెంబర్ నా ప్లేలిస్ట్లో, డిఎస్ఏ ప్లేలిస్ట్లో ఉంటుంది. లీడ్ కోడ్ నెంబర్ 930 మొన్న నేను పోస్ట్ చేసిన, అది చూడండి. అది చూస్తే మీకు మాడిఫైడ్ స్లైడింగ్ విండో అంటే ఏందో అర్థమవుతుంది. ఈ f(k)l ఎందుకు వచ్చినా అర్థమవుతుంది. ఇప్పుడు కూడా చెప్తా, డోంట్ వరీ. అయితే నేను ఏం చేస్తాను, స్లైడింగ్ విండోలో మనం ఇనిషియల్గా మనం విండో ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం,
ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఐ అండ్ జే రెండు వాల్యూస్ ఇక్కడనే మనకు స్టార్ట్ అవుతాయి. మనకు ఐ వాల్యూ అండ్ జే వాల్యూ రెండు వాల్యూస్ మనకి ఇక్కడనే స్టార్ట్ అవుతాయి. స్లైడింగ్ ఉండవు. ఇనిషియల్గా స్లైడ్ వన్ దగ్గర ఉంటుంది. సో నేను మనకి ఎప్పుడు ఉండగా స్లైడింగ్ విండోలో ఒకటి నేర్చుకోవాలి మనం. వ్యాలిడ్ అయితే నేను విండోని ఎక్స్పాండ్ చేస్తా. ఇప్పుడు వ్యాలిడ్ అయితే ఎక్స్పాండ్ చేస్తా. ఒకవేళ వ్యాలిడ్ అయితే ఒకవేళ విండో వ్యాలిడ్ కాలేదంటే నేనేం చేస్తా, స్ట్రింక్ చేస్తా. ఓకే గైస్, స్ట్రింక్ చేసేస్తా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పైన పెట్టేద్దాం. ఓకే. సో వ్యాలిడ్ అయితే నేను ఎక్స్పాండ్ చేసేస్తాను. అయితే నేను ఏంది, నాకు ఇక్కడ కూడా ఒక విండో తీసుకుంటాను. ఇక్కడ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఉంటుంది. నేను వ్యాలిడ్ ఎప్పుడు అనుకుంటున్నా అంటే, ఒకవేళ డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా మనకి, ఇందులో ఎన్ని టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటే టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఉంది అంటే కే కంటే తక్కువ ఎలిమెంట్స్ ఉంటే నేను అది వ్యాలిడ్ అని అనుకుంటున్నాను. సో నేను ఏమైంది, ఇక్కడ కే కంటే తక్కువనే వన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి వ్యాలిడ్, కాబట్టి నేను ఏం చేయాలి, విండోని ఎక్స్పాండ్ చేసేయాలి. అప్పుడేమైంది, 1 2 ఉంది. 1 2 అనేది ఎన్ని కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 and 2 అంటే 2 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తాను, ఇది కూడా నాకు వ్యాలిడే. సో ఇది కూడా నేను కౌంట్లోకి తీసుకుంటా. ఒకవేళ ఫస్ట్లో మనకు విండో ఎంత ఉన్నది కాబట్టి ఇందులో ఎన్ని సబ్ అరేస్ వస్తాయి, ఒకటే సబ్ అరేస్ వస్తాయి కాబట్టి ఫంక్షన్లోకి నేను 1 తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ కే ఇస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ 2 అనమాట. నేను కే ఈజ్ ఈక్వల్ టు 2కి చేస్తున్నాను ఇప్పుడు. సో 2 కంటే తక్కువ 1 ఉన్నా నేను తీసుకోవాలి, 2 ఉన్నా తీసుకోవాలి. అంటే 2 కంటే తక్కువ ఈక్వల్ టు 2 ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్నా నేను తీసుకోవాలి వాల్యూస్. సో నేను ఏం చేస్తాను, 1 విండో తీసుకుంటున్నా, అదేవిధంగా 2 విండోస్ని నేను కూడా తీసుకుంటున్నా. ఫస్ట్ ఇనిషియల్ ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు నా విండో వ్యాలిడే అంటే ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి నా విండో వ్యాలిడ్ కాబట్టి, వ్యాలిడ్ అంటే నేను ఏం చెప్పాను, ఇక్కడ ఎక్స్పాండ్ చేయాలని చెప్పిన కదా. సో నేను ఏం చేయాలంటే విండోని ఎక్స్పాండ్ చేసేస్తాను. గైస్ ఈ ప్రాబ్లం మొత్తం అయిపోయేసరికి మీకు మంచిగా అర్థం అయిపోతుంది, ఏం కాదు. విండోని ఎక్స్పాండ్ చేసేస్తే ఏమవుతుంది, నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకి 2 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 and 2 వేరే ఎలిమెంట్ మనకి ఎంటర్ కాలేదు. సో నేను ఇప్పుడు కూడా నా విండో వ్యాలిడ్ కాబట్టి నేను ఏం చేస్తాను, దీని ఒక లెంత్ ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి 3ని కన్సిడర్ చేసుకుంటున్నాను. సో మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నావు అని అంటే, నేను ఏం చేస్తానంటే ఒక మ్యాప్ తీసుకొని ఫస్ట్ మనకు విండో 1 ఉంది కాబట్టి 1 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1. సో నేను అది మ్యాప్ అనేది ఇందులో వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనకు 2 వచ్చింది కాబట్టి 2 అనేది ఇందులోకి వేసుకుంటా. తర్వాత మళ్ళీ మనకి ఏమొచ్చింది, 1 వచ్చింది. సో 1 = 1 + 1 అంటే ఫ్రీక్వెన్సీ కౌంట్ చేస్తున్నా. సో 2 అయింది. అంటే దీని యొక్క లెంత్ ఎంత ఉంది, మనకి 2 ఉంది లెంత్. సో లెంత్ అనేది 1 ఉన్నా 1 కంటే 2 ఉన్నా 2 కంటే తక్కువ ఉన్నా కానీ నేను ఏం చేస్తాను, వ్యాలిడ్ అని ప్రూవ్ చేసుకుంటున్నా కాబట్టి ఎక్స్పాండ్ చేస్తాను. సో ఇప్పుడు నా యొక్క మ్యాప్ యొక్క లెంత్ ఎంత ఉంది, 2 ఉంది. సో నేను ఏం చేస్తాను, 2 ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇంక్రీజ్ చేసుకుంటా. సో విండోని ఎక్స్పాండ్ చేసేసుకుంటా. ఇలా నేను విండో ఎక్స్పాండ్ చేసుకుంటా. ఎస్ ఇప్పుడు ఏమైంది, కొత్త ఎలిమెంట్ వచ్చింది. ఆ ఎలిమెంట్ ఏంది, 2. సో మనకు మ్యాప్లో ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2ని దాని యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటా మనకి ఏమవుతుంది, 2 అవుతుంది. బాగా జాగ్రత్త వినండి, 2 అవుతుంది. ఇప్పుడు నా యొక్క లెంత్ ఎంత ఉంది, దీని యొక్క లెంత్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇలా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా నాకు విండో అనేది వ్యాలిడ్ అయితే ఏం చేయాలి, నేను ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తున్నా, మళ్ళీ నా విండోని మెల్లగా ఎక్స్పాండ్ చేసేసుకుంటా వ్యాలిడ్ కాబట్టి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇక్కడ అసలైన క్లారిటీ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ 3 తీసుకున్నట్టయితే మనకి 3 అనేది కొత్త ఎలిమెంట్. సో నేను ఏం చేస్తాను, 3,1 ప్లేస్ చేసుకుంటా. అప్పుడు ఏమైపోతుంది అంటే మనకు విండో ఇన్వాలిడ్. సో విండో అనేది ఏమైంది, ఇక్కడ విండో అనేది ఇన్వాలిడ్ అయిపోయింది. సో ఇన్వాలిడ్ అయ్యిందంటే నేను ఏం చెప్పాను, ఇక్కడ విండోని స్ట్రింక్ చేసుకోవాలి. విండోని స్ట్రింక్ ఈజ్ నథింగ్ బట్ ద డిక్రీజింగ్ ద విండో. సో ఇప్పుడు నేనేం చేశానంటే విండోని మెల్లిగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి విండోని మైనస్ చేసుకుంటా. సో మైనస్ చేసుకుంటున్నా అని అంటే నాకు విండోలో ఒక ఎలిమెంట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. అంటే 1 అనేది లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఎలిమినేట్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తా, మనకు ఈ 1 అనే ఫ్రీక్వెన్సీ కౌంట్ -1 చేసేస్తాను. అంతే. ఇప్పుడు ఇంతకుముందుకు 2 ఉన్నది కదా, ఇప్పుడు నాకేమైతే అంటే 1 అయిపోతుంది. గైస్ 1 అయిపోతుంది. అంటే ఇప్పుడు అయింది 1,1 అయింది. ఇప్పుడు కూడా నా యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్, నా యొక్క లెంత్ అనేది, దీని యొక్క మ్యాప్ యొక్క లెంత్ 3 ఉంది. సో నేను ఏం చేసి ఇప్పుడు కూడా నాకు వ్యాలిడ్ కాలేదు. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ డిక్రీజ్ చేసుకుంటా. మళ్ళీ విండోని డిక్రీజ్ చేసుకుంటా. సో నేను ఏం చేస్తాను, విండోని డిక్రీజ్ చేసుకుంటున్నా అంటే ఈ లాస్ట్ కొన్న ఎలిమెంట్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ -1 చేసేస్తాను. ఇక్కడ -1 చేసేస్తా అంటే 2,1 అవుతుంది. సో ఇప్పుడు కూడా నాకు మళ్ళీ వ్యాలిడ్ కాలేదు. ఎందుకంటే నా యొక్క లెంత్, మ్యాప్ యొక్క లెంత్
మ్యాప్ యొక్క లెంత్ 3 ఉంది. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ డిక్రీజ్ చేసుకోవాలి. సో నేను ఏమైంది, లెంత్ అనేది మళ్ళీ ఈ 2 ఉంది, ఈ 1 ఉంది కదా, 1 అనేది ఎలిమినేట్ అయిపోవాలి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ 0 అవుతుంది. సో 0 ఎప్పుడైతే అవుతుందో నేను విండోలో ఉన్న ఈ ఎలిమెంట్ని డిలీట్ చేసేస్తా. ఎస్, ఇప్పుడు నాకు వ్యాలిడ్ ఎలిమెంట్ అయింది. ఎందుకంటే నా యొక్క మ్యాప్ యొక్క లెంత్ 2 అయింది. సో ఇప్పుడు వ్యాలిడ్ కాబట్టి నేను కౌంట్ చేసేసుకుంటా. అంటే లెంత్ ఎంత ఉంది, 2 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యాలిడ్ కాబట్టి లెంత్ 2 ఉంది. సో నేను ఏం చేసేస్తా, లెంత్ 2ని కౌంట్ చేసుకుంటున్నా. గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ 1 ఉంది, తర్వాత 1 ఉంది, తర్వాత 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, తర్వాత 4 అవుతుంది. తర్వాత మనకు అన్ని నాట్ వ్యాలిడే వచ్చినాయి. సో నాట్ వ్యాలిడ్ వచ్చినట్టు ఏమైంది, డిక్రీజ్ అయ్యకుంటూ లాస్ట్కి 2 లెంత్ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. గైస్ బాగా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నాకు వ్యాలిడే కదా, మళ్ళీ నేను ఎక్స్పాండ్ చేయాలి కానీ అంటే మనకు ఇది ఐ వాల్యూ అయితే ఇక్కడ జే వాల్యూ అవుతుంది. నెక్స్ట్ నేను ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఎలిమెంట్స్ ఏం లేవు. సో నెక్స్ట్ నాకు ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి నేను ఏం చేస్తానంటే నా విండో అనేది నా ఇటరేషన్ అనేది టర్మినేట్. ఫస్ట్ మనం ఫర్ లూప్ ఏం చేస్తాం, ఫర్ జే ఈక్వల్ టు 0 to లెంత్ అని రాస్తాం. లెంత్ వరకే వెళ్తుంది కానీ మళ్ళీ దాని తర్వాత మనకు ఎలిమెంట్స్ లేకుండా మనకు చెక్ చేసుకోవడానికి ఏం అవసరం. సో అనేది ఇక్కడ వరకు టర్మినేట్ అయిపోతుంది. గైస్ మంచిగా అర్థం అయిందని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఎలా చేశాను, f(2)కి చేసిన, అంటే f(k)కి చేసిన, అంటే 2 అన్నా దానికంటే తక్కువ అన్నా అని నేను వ్యాలిడ్ అని ప్రూవ్ చేసుకొని దాని యొక్క సబ్ అరేస్ నేను కౌంట్ చేసుకుంటున్నా. అసలు ఇది f(k) అనేది ఏంది అని అంటే మనం ఇందులో సబ్ అరేస్ కౌంట్ చేసుకుంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే నా యొక్క లెంత్ విండో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సబ్ అరే తీసుకుంటున్నా, 1 2 అండ్ 1 2, ఇది కూడా మనకు వ్యాలిడ్ సబ్ అరే కాబట్టి ఈ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బాగా మనకు 4 సబ్ అరేస్ వస్తాయి. 1 1 2 అండ్ 1 2 1 అండ్ 1 2 1 2. అంటే మనకి ఎన్ని సబ్ అరేస్ వస్తున్నాయి, 4 సబ్ అరేస్ వస్తున్నాయి. అంటే ఏదో మన తమాషా గీస్తలేం ఇక్కడ. అంటే 1 + 2 + 3 + 4 ఇవన్నీ ఏంటివి అని అంటే సబ్ అరేస్. అంటే ఒక f(k) వేస్తే మనకి ఎన్ని సబ్ అరేస్ వస్తున్నాయి, 12 సబ్ అరేస్ వస్తున్నాయి. అంటే f(k)కి వేస్తే నేను f(k-1)కి వేస్తే ఎన్ని సబ్ అరేస్ వస్తాయి మనకి, అదే విధంగా 5 వస్తాయి. ఈ 5 ఎలా వస్తాయి అంటే చూడండి, మనకు k = 2 అంటే 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. మన k = 1 అంటే ఏంది, 1 డిఫరెంట్ ఎలిమెంటే, అంటే 1 టైమే అవుతుంది. ఒకవేళ నేను విండో ఎక్స్పాండ్ చేసినా ఇది విండో అనేది నాట్ వ్యాలిడ్ అవుతుంది. అప్పుడు నేను మళ్ళీ స్ట్రింక్ చేసుకుంటే మళ్ళీ నాకు వ్యాలిడ్ ఎలిమెంట్ 1 వస్తుంది కదా, అంటే దాని యొక్క లెంత్ 1 ఉన్నట్టే కదా. సో నేను ఏం చేస్తా, 1 ఒకసారి, 2 ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి, 3 ఒకసారి, అంటే ఎంత లెంత్ ఉంటే అన్ని టైమ్స్ అన్ని సబ్ అరేస్ మనకి వస్తున్నాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, సబ్ అరేస్ 5 అవుతుంది. సో నేను ఫైనల్గా ఏం చేయాలంటే ఇప్పుడు f(k - f(k-1) మనకు చేసే అవుట్పుట్ ఎంత వస్తుంది, 12 - 5 విచ్ ఈస్ 7. మనకు ఒకసారి చూసుకున్నట్టయితే 7 అనేది మన అవుట్పుట్. ఇక్కడ చూస్తారా, 7 ఈజ్ ద మన అవుట్పుట్ అనమాట. ఓకే, ఇది గైస్ మన ప్రాసెస్. అదేవిధంగా ఈ f(k)లు ఎందుకు వచ్చినాయి అని అంటే బాగా అబ్జర్వేషన్ అంటే ఇక్కడ చూడండి, కొంచెం మ్యాథమెటికల్ అంటే f(2) ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, బాగా అబ్జర్వ్ చేసినట్టయితే f(2) కంటే తక్కువ ఏ వాల్యూస్ ఉన్నా మనకు విండో అనేది వ్యాలిడ్ అని అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 2 కంటే అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ k డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం అది వ్యాలిడ్గా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఐదర్ 1 అన్నా 0 అన్నా, 0 వేసాం బట్ రాదు కానీ క్యాలిక్యులేషన్ పర్పస్ తీసుకుంటున్నాం. 1 ఉన్నా 0 ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నా అనుకో, 10 ఉన్నా 9 ఉన్నా 8 ఉన్నా తీసుకుంటున్నాం. సో ఇక నేను ఏం చేస్తున్నా, 1 ఉన్నా కన్సిడర్ చేసుకుంటున్నా, 0 ఉన్నా కన్సిడర్ చేసుకుంటున్నా కాబట్టి f(k) = 0 ప్లస్ f(k) = 1 ప్లస్ f(k) = 2 చేస్తున్నా. అదేవిధంగా f(k-1) అంటే 2 వేస్తే మనకి f(k) = 0 ఉన్నా తీసుకోవాలి, f(k) = 1 ఉన్నా తీసుకోవాలి. గైస్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. అయితే ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకు ఎలిమినేట్ అయిపోతాయి. ఎప్పుడు కూడా మైనస్ చేస్తే. సో f(k) = 0 అండ్ f(k) = 0 రెండు మైనస్ అయిపోతాయి. అండ్ f(k) = 1 కూడా మైనస్ అయిపోతుంది. ఈ రెండు అంటే ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏది మనకి f(2) కదా. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, f(2) వస్తుంది. అంటే ఈ సబ్ అరేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే f(k) అండ్ f(k-1) సబ్ అరేస్ ఎన్ని ఉన్నాయని ఫైండ్ అవుట్ చేస్తే రెండింటిని మైనస్ చేసుకుంటే అప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్ అరేస్. ఒకవేళ మీకు ఇదే క్వశ్చన్ కాదు, నీకు ఏ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కానీ మీరు ఇదే ప్రాసెస్ ఫాలో కావాలి.
లేదు నేను నార్మల్ స్లైడింగ్ విండో యూజ్ చేసుకుంటున్నా వస్తుంది. బట్ ఒకవేళ జీరో సెంటర్ అయినాయి అంటే మనకు అది వర్కౌట్ కాదు. సో ఈ మెథడ్ ఫాలో అవ్వడం బెటర్ గైస్. అదేవిధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ కోడ్ ఇంప్లిమెంటేషన్కి వెళ్దాం. కోడ్ ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు లెంత్కి ఫైండ్ అవుట్ చేయడానికి i ఈక్వల్ టు 0 ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండో తీసుకున్నట్టయితే ఇక్కడ i నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా j అనేది లాస్ట్లో ఉంటుంది కాబట్టి i ఈక్వల్ టు 0 అండ్ j ఈక్వల్ టు 0గా కన్సిడర్ చేసుకుంటున్నా. ఇక్కడ j అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకు 0 టు n వరకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ i కూడా మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను ఒక మ్యాప్ తీసుకుంటున్నా, దాని పేరు ఫ్రీక్వెన్సీ అని కౌంట్ చేసుకుంటున్నా. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇక్కడ ఏంటి అని అంటే వచ్చిన ఎలిమెంట్ ప్రతి ఒక్కటి కూడా నేను మ్యాప్లోకి వేసుకుంటున్నా. ఒక మ్యాప్ తీసుకొని దాని పేరు ఫ్రీక్వెన్సీ అని కౌంట్ చేసుకుంటున్నా. సో వైల్ k గ్రేటర్ దెన్ అంటే k కంటే ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే మనకు లాస్ట్ కండిషన్ ఇలా ఉన్నది. ఇలా ఉన్నప్పుడు ఏమైంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కండిషన్ బాగా చూడండి. f ఆఫ్ k గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది కదా. సో ఇక్కడ విండో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మొత్తం విండో పెద్దగా అయిపోయింది. దాని తర్వాత 1/1 ఎప్పటి వరకు నా విండో వ్యాలిడ్ అయ్యేంత వరకు అంటే k డిస్టింక్ట్ వాల్యూస్ ఎన్ని 2 ఉన్నంత వరకు నేను ఏం చేస్తున్నా అవి ఏమంటారు డిగ్రీ చేసుకుంటూ వెళ్తున్నా. అందుకని నేను వైల్ కండిషన్ యూజ్ చేసుకుంటున్నా. ఎన్ని అని తెలియదు కదా మనకి, ఎంత లెంత్ ఉందో తెలియదు కదా. సో అందుకనే వైల్ యూజ్ చేసుకుంటున్నాం. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అండ్ ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెమ్స్ ఆఫ్ i ఈక్వల్ టు 0 ఎప్పుడు ఎందుకనంటే మ్యాప్ లోపల నేను 1 అని అంటే మ్యాప్ లోపల ఎప్పుడైతే 0 అయిపోతుందో అది అంటే ఆ ఎలిమెంట్ని డిలీట్ చేసుకున్నా. సో డిలీట్ చేసుకున్నా కాబట్టి ఇది వాడుతున్నా. అండ్ i ఈజ్ ఈక్వల్ టు i+1 ఎందుకంటే విండోని స్ట్రింక్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఉంది నా విండో, నేను ఇక్కడ వరకు కట్ చేయాలనుకుంటే ఈ విండో అనేది ఇక్కడ చేంజ్ i ఈక్వల్ టు i+1 కావాలి కదా. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ విండో అనేది కన్సిడర్ అవుతుంది. సో అందుకనేసి i ఈక్వల్ టు i+1 చేస్తున్నా. అండ్ కౌంట్ j - i+1 విచ్ ఈస్ నథింగ్ బట్ ఇది i దీని యొక్క లెంత్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తా, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో j - i+1 ఎందుకు చేస్తున్నా, ఇక్కడ 0 ఉంది కాబట్టి అందుకు చేస్తున్నా. సో ఇలా ప్రతి ఒక్కటి మనకు ఒక ఫంక్షన్ ఇది. ఈ ఫంక్షన్ అనేది ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ అనేది ఎట్మోస్ట్ k-1 అనేది ఈజ్ నథింగ్ బట్ f ఆఫ్ kలో స్టోర్ అవుతుంది అండ్ f ఆఫ్ k-1లో స్టోర్ అవుతుంది. ఫైనల్లో మనకు అవుట్పుట్ వచ్చేసింది. ఇది గైస్, మీరు ఒకవేళ ట్రూగా నేను చెప్పింది కరెక్ట్గా మీకు ఇష్టమై అంటే అర్థమయ్యినట్టయితే మీరు నా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అని అంటే సబ్స్క్రైబ్ చేయకండి, లైక్ చేయకండి, కామెంట్ చేయండి, బ్యాడ్ కామెంట్ చేయండి. ఓకే గైస్, అదేవిధంగా మంచిగా చెప్పినట్టయితే మంచి గుడ్ కామెంట్ చేయండి. నా వీడియోస్ డిఎస్ఏకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి మన డిఎస్ఏలో. అదేవిధంగా ప్రీవియస్గా డెస్టినేషన్ ఫ్లాగ్ ఆల్గోరిథం, మోర్స్ ఓటింగ్ ఆల్గోరిథం అండ్ ఇంకొకటి కడనే ఆల్గోరిథం ఇంపార్టెంట్. మ్యాక్సిమం మనం ఇవి నేర్చుకున్నామనంటే ప్రిఫిక్స్ సమ్ కూడా నెక్స్ట్ చెప్పబోతున్నాను. ఇవి నేర్చుకున్నామంటే మ్యాక్సిమం అరేస్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. సో గైస్, నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చెప్పడం మర్చిపోయినా నెక్స్ట్ జెన్ కోడర్ బై సురేష్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అందులో పోయి ఫాలో అవ్వండి. 150 days కోడింగ్ ఛాలెంజ్ పెట్టిన 1 by 1 డైలీ ఒకటి వస్తుంది. ఒకవేళ మీరు రివిజన్ కావాలంటే అవన్నీ ప్రాబ్లమ్స్ షార్ట్ వీడియోస్ ఫట్ అయిపోతాయి. రప్ప చూసినంటే మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిపోయినట్టే. గైస్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.